brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బంగారం ధర రన్ రాజా రన్ అంటూ పట్టపగ్గా లేకుండా పరుగులు పెడుతోంది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 8,000 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 86,000 దాటింది. ఈ దూకుడు ఇంతటితో ఆగుతుందా? లక్ష మార్క్ను టచ్ చేస్తుందా? అసలే మాఘమాసం. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక యుఎస్ డాలర్ బలపడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఇదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ముందు ముందు 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా లేదా? మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ని అడిగి తెలుసుకుందాం. సుకుమార్, బంగారం ధర లక్ష దాటడం ఖాయమేనా? ఒకవేళ దిగొస్తే ఎప్పట్లోగా దిగొచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు బంగారం కొనొచ్చా లేదా? పూర్ణిమ, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయో దీనివల్ల ఇండియాలో కూడా బంగారం ధరలు భారీ ఎత్తున పెరుగుతున్నాయి. మరోవైపు రూపీ డిప్రిషియేట్ అవుతుండడం, అంటే డాలర్ ఎగబాకుతుండడంతో ఎక్కువగా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రభావం కూడా మన ధరల మీద ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ జరగనుంది. దీంట్లో ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా తను ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్ అది. మానిటరీ పాలసీలో కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా బంగారం మళ్ళీ 90-92 వేల వరకు కూడా 10 గ్రాముల బంగారం వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంతోపాటు వెండి కూడా వరుసగా మనకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా వచ్చే మానిటరీ పాలసీ ఏదైతే రేపు అనౌన్స్ చేయబోతున్నారో దీని మీదనే బంగారం ధరలు నెక్స్ట్ వీక్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి అనలిస్టులు చెప్తున్నారు.